కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అది ఇంతవరకు కూడా ఇవ్వకపోగా చాలా దారుణానికి పాల్పడుతున్నారు ఆశా వర్కర్లు. అలాగే ఆశా వర్కర్లకు ఈరోజు అసెంబ్లీలో ఎన్నికల సందర్భంగా మరి తన మేనిఫెస్టోలో పెట్టిన 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం కల్పించాలని మేము ప్రభుత్వానికి కోరుతూ ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టాము. అలాగే ఇక్కడ ఆశా వర్కర్లు కూడా చాలా బడుగు బలహీనతకు చెందిన వాళ్ళు, అలాగే చాలా పేద కుటుంబం, ఒక పూట భోజనం చేయలేని పరిస్థితిలో కూడా ఉన్న వాళ్ళు కూడా ఇందులో పనిచేస్తున్నారు. అట్లాంటప్పుడు మాకు కూడా ధరలకు అనుగుణంగా ఒక నెలకి ఫ్యామిలీకి కావాలంటే 26,000 కనీస వేతనం ఉంది. కానీ మేము ప్రభుత్వం పెట్టిన తన మేనిఫెస్టోలో పెట్టిన 18,000 మాత్రమే మాకు ఫిక్స్డ్ వేతనం అన్నా చేయండి అని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. అలాగే మాకు వచ్చే ఈ పెండింగ్ అమౌంట్ లెప్రసీ సర్వే కానీ పల్స్ పోలియో సర్వే కానీ చేసిన అమౌంట్ కూడా 3 సంవత్సరాల నుంచి రాలేదు. అలాగే ఎన్నో ప్రభుత్వాలు ప్రతిదీ ఏది వచ్చినా కూడా ఎగ్జామ్ డ్యూటీ కానీ లేదంటే ఆ సర్వే ఈ సర్వే, ముఖ్యమంత్రి వస్తున్నారు, సీఎం వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి డ్యూటీలు వేస్తారు. ఎక్కడైనా జాతరలు ఉన్నా కూడా, ఇక్కడ ఎక్లాస్పూర్ జాతర ఉన్నా కూడా ఆశాలకు డ్యూటీలు వేస్తారు. అలాగే మొన్నట్లో జగిత్యాల జిల్లాలో కూడా శివరాత్రి జాతర జరుగుతుందని డ్యూటీ వేశారు. కానీ జగిత్యాల జిల్లాలో కూడా ఆశా వర్కర్ పై దారుణమైన అత్యాచారానికి పాల్పడ్డారు. అట్లాంటివి కూడా మాకు ఆశా వర్కర్లకు కూడా మాకు ఉద్యోగ భద్రత కావాలి. అలాగే మాకు సంబంధించి ఎవరైనా చనిపోయిన ఆశా వర్కర్లకు కూడా మట్టి ఖర్చులకు కూడా 50 లక్షల బెనిఫిట్స్ అడుగుతున్నాము. అట్లానే మాకు పెండింగ్ కానీ మా బెనిఫిట్స్ కానీ మా న్యాయమైన డిమాండ్లు ఈ ప్రభుత్వము ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాలి. ఖచ్చితంగా ఈ రోజు మాట్లాడకపోయినా కూడా ఆశా వర్కర్ల ఇంకా ఉధృతంగా కూడా పోరాడతామని చెప్పేసి మేము ఈ రోజు మా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు పికెటింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆశా కార్యకర్తలు ఈరోజు పని భారంతో ఉన్నారు. అట్లాగే కనీస వేతనం అమలు కావట్లేదు. కనీస వేతనం అమలు చేయాలని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా ఫిక్స్డ్గా 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అట్లాగే ప్రమోషన్లలో ఏఎన్ఎంలుగా అవకాశం ఉన్న వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పెన్షన్ సదుపాయం కల్పించాలని, గ్రాట్యుటీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, వీళ్ళు చేసిన శ్రమకు గాను చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఎలక్షన్ డ్యూటీలు కావచ్చు, ఎగ్జామ్ డ్యూటీలు కావచ్చు, లెప్రసీ సర్వే కావచ్చు, పల్స్ పోలియో సర్వే కావచ్చు, పల్స్ పోలియో కార్యక్రమం కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన పెండింగ్ బిల్లుల్ని వెంటనే ఇవ్వాలి. అట్లాగే వాళ్ళకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ డ్యూటీలు చేస్తున్న సందర్భంగా వాళ్ళు గర్భిణీలని ఆసుపత్రులకు తీసుకొచ్చినప్పుడు రెస్ట్ రూమ్ సదుపాయం కల్పించాలి. వాళ్ళకు టీఏడిఏ సౌకర్యం కూడా కల్పించాలి. ఆ రకంగా వాళ్ళ సౌకర్యాలని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత చాలా ఏళ్లుగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్న సమస్యల్ని పరిష్కరించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నేను అధికారంలోకి వస్తే 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో మరి ఆశాల 18,000 వేతనాన్ని కూడా మరి ఈ బడ్జెట్లో ప్రస్తావించాలి, ఈ బడ్జెట్లో పేర్కొనాలి, దానికి బడ్జెట్ కేటాయించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ఆశాలు విపరీతమైన పనిభారంతో ఉన్నారు. ఆ పనిభారాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇవి టార్గెట్స్ ఏదైతే గర్భిణీలు 5 మంది ఉండాలనే టార్గెట్, ఇది అసమంజసంగా ఉంది. ఈరోజు గర్భిణీలు 5 మంది లేకపోతే మీ వేతనం కట్ చేస్తామనే పద్ధతుల్లో ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి ఉంది. అట్లాంటిది కూడా ఉండకూడదు. ఆ టార్గెట్ అనేది తొలగించాలి. ఈరోజు వాళ్ళు చేస్తున్న పని చాలా భారంతో కూడుకొని ఒత్తిడితో కూడుకొని ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు ఆన్లైన్ పనులు కూడా మరి అందరూ చేసే పరిస్థితి లేదు. ఆ రోజు ఎంపిక చేసినప్పుడు తక్కువ చదువున్న ఎంపిక చేసిన పరిస్థితుల్లో
ఈరోజు ఆన్లైన్ వర్క్ల పేరుతో ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళ పైన సూపర్వైజ్ చేసే వాళ్ళు ఈరోజు వాళ్ళ పనులు కూడా వీళ్ళతో చేయించే ఒత్తిడి చేస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. అట్లాంటి వాటినన్నింటినీ కూడా సరిదిద్దాల్సిన ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆశా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.